హెడ్లైన్ చూస్తే హెడ్లైన్స్లో కీలకంగా మనం డిస్కషన్ చేస్తున్నటువంటి అంశాలు ఒక 4 అంటే 4 ఉన్నాయి. సో ఆ 4 అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటగా రాజగోపాల్ రెడ్డికి మరి క్రమశిక్షణ కమిటీ షోకాజులు ఇవ్వబోతున్నదా, హెచ్చరించి వదిలేయబోతుందా, ఏం చేయబోతున్నది ఒక డిస్కస్ చేద్దాం. 42% రిజర్వేషన్ల మీద బీజేపీ ఒక స్టాండు, కాంగ్రెస్ ఒక స్టాండ్ మీద ఉన్నది. ముస్లింల రిజర్వేషన్లు అందులో నుంచి తీసేయాలంటూ బండి సంజయ్ కామెంట్ కనిపిస్తున్నది. మరోవైపు బనకచెర్ల కావచ్చు, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పడుతున్నటువంటి అవస్థలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనల గురించి. మరొక అంశము బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలంతా బీజేపీ కాంగ్రెస్కు పోయేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమైనట్టుగా తెలుస్తున్నది. దానం కావచ్చు, తెలంగాణ కావచ్చు, మరి కడియం కావచ్చు. ఈ 4-5 అంశాల గురించి మనం కులంకుశగా డిస్కషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ కనుక పోతే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఢిల్లీలో ఉన్న కొంత మనకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, టెక్నికల్ సపోర్ట్ కూడా ఇక్కడ లేదు కాబట్టి సో కొంత మిమ్మల్ని షార్ట్ అండ్ స్వీట్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. రైట్, ఒకసారి రిజర్వేషన్ల గురించి కనుక మనం ఇక్కడ మాట్లాడుకుంటే, ఇక్కడ రిజర్వేషన్ల గురించి బీసీ ముసుగులో ముస్లిం రిజర్వేషన్ల కుట్ర అంటూ బండి సంజయ్ కామెంట్ చేస్తే దిశ పేపర్లో మనం చూస్తున్నాం. బీసీ ముసుగులో ముస్లిం రిజర్వేషన్ల కుట్ర అంటూ బండి సంజయ్ కామెంట్ చేస్తే, ఇక బీసీ బిల్లు ఆమోదిస్తారా, గద్దె దించాలా అంటూ గల్లీలో కాదు ఢిల్లీలో తేల్చుకుంటామని వచ్చామంటూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఒక్కసారి అసలు బీజేపీ స్టాండ్ ఏంది అండ్ కాంగ్రెస్ స్టాండ్ ఏంది, ఇవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముస్లింల రిజర్వేషన్ని ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నది. సో ముస్లిం రిజర్వేషన్ని అసలు ఇంక్లూడ్ చేస్తే మేము మద్దతే ఇవ్వమన్నట్టుగా మరి బీజేపీ చెప్తున్నది. ఓవైపు అది హామీ ఎవరైతే ఇచ్చారో హామీని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ మీదే ఉన్నదని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా దాటివేసే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ కాంగ్రెస్ గల్లీలో మొదలుపెట్టింది, ఢిల్లీ దాకా వచ్చింది, ఢిల్లీ జంతర్ మంతర్లో కూర్చున్నది. ఇవాళ రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఒకవేళ అపాయింట్మెంట్ కనుక దొరికితే సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నది. 3-4 ఆప్షన్లు పెట్టుకున్నది. కామారెడ్డి డిక్లరేషన్లో 42% టికెట్లు బీసీలకు ఎప్పుడైతే స్థానిక ఎన్నికల్లో ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఆ దిశగా పోతూ ఇవాళ మీరందరూ చూసిరు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 9th షెడ్యూల్లో చేర్చాలని ఆలోచన చేస్తూ మరి బిల్లును పాస్ చేసి పార్లమెంటు ముంగిట పెట్టింది. ఇవన్నీ అంశాలు కనుక మీరు చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ సర్వ ప్రయత్నాలు చేసింది. మరి చివరి అస్త్రంగా ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీ మెడలు వంచి 42% రిజర్వేషన్ అమలు చేయాలని అనుకుంటుంది. ఒకవేళ కాకపోతే మరి ఏం చేస్తుంది, పార్టీ పరంగా ఇచ్చి ఏమైనా మరి ప్రజలకు, బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో మేలు చేసే అవకాశం ఉంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఒకసారి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవత్రాయ్ గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. రైట్, మానవత్రాయ్ గారు, హలో, నమస్తే అండి. మార్నింగ్ న్యూస్లో ఉన్నారు, మీరు లైవ్లో ఉన్నారు. ఢిల్లీ నుంచి మార్నింగ్ న్యూస్ నడుస్తూ ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నిన్నటి నుంచి తొలి వెలుగు లైవ్ కవరేజ్ చేస్తున్నది మానవత్రాయ్ గారు. సో ఎట్లా చూస్తారు, బండి సంజయ్ గారు కామెంట్ చేసిరు, ముస్లింలను ఇంక్లూడింగ్ చేస్తే మద్దతు ఇవ్వమంటున్నారు. కిషన్ రెడ్డి ఏమో కాంగ్రెస్ హామీ ఇచ్చింది, కాంగ్రెసే మరి నెరవేర్చాలి 42% అంటున్నది. మానవత్రాయ్ ఏమంటాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా మాకున్నటువంటి వ్యూహాలు మాకున్నాయి. తప్పకుండా బీసీలకు మేలు చేసే అంశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. బీసీలకు ద్రోహం చేసే అంశంలో బీజేపీ నడుం బిగించింది. అసలు బీజేపీ పార్టీకి అసలు బీసీల ముందుకు రావడం ఇష్టం లేదు. ఆ పార్టీ పుట్టుక జనసంఘ నుంచి బీజేపీగా మారటం గాని, ఆర్ఎస్ సిద్ధాంతాలు గాని, ఈ అణగారిన వర్గాలని పైకి తీసుకురావటం వాళ్ళ సిద్ధాంతం కాదు. అణగారిన వర్గాలను దొక్కిపెట్టి అందరం ఎక్కేటువంటి, పైన కూర్చొని అందరం ఎక్కి పరిపాలించేటువంటి విధానాలు, సిద్ధాంతాలు బీజేపీవి, ఆర్ఎస్ఎస్వి స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లన్నీ కూడా ఎస్సీలకు కానీ, ఆదివాసీలకు కానీ, ఇప్పుడు ఓబీసీలకు కానీ 27% రిజర్వేషన్లు కానీ, తమిళనాడులో 69% రిజర్వేషన్లు కానీ, అవన్నీ కూడా అమలు చేసినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే. తర్వాత ఏ ప్రభుత్వాలు అమలు చేయలే. అవి అమలు చేస్తుంటే అడ్డుకున్న పార్టీలు బీజేపీ, కొన్ని వేరే ఇతర పార్టీలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పార్టీలు. కానీ ఎవడు అడ్డుకున్నా ఆగలేదు. ఆ రోజు బీసీలకు, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు ఇచ్చింది. తమిళనాడులో రిజర్వేషన్లను 76 రాజ్యాంగ సవరణ ద్వారా 69% రిజర్వేషన్లను పివి నరసింహారావు ప్రభుత్వం 94లో 9వ షెడ్యూల్లో చేర్చి రక్షణ కల్పించడం వాటికి. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతమందికి ఈ దేశంలో ఇన్నిసార్లు రిజర్వేషన్లు ప్రకటించి అణగారిన వర్గాలకు, అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బహుజనులకు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆదివాసీ బిడ్డ అయి ఉండి
ఒక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే చాలా బాధాకరం. ఈ బిల్లును అసలు వారు వెంటనే ఆమోదించారు. ఎందుకంటే బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లు కాబట్టి తన వర్గాలకు సంబంధించిన బిల్లే కాబట్టి ద్రౌపది ముర్ము గారు అపాయింట్మెంట్ కోరారు. మా నాయకత్వం, మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులందరూ కూడా ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు. ముర్ము గారు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఆ బిల్లును వెంటనే ఆమోదించాలి. సుప్రీంకోర్టు కూడా ఇటీవల తమిళనాడు విషయంలోనే 10 బిల్లులను గవర్నర్ చొక్కి పెడితే సుప్రీంకోర్టు రాష్ట్రపతి గారు చొక్కి పెడితే తీర్పిచ్చారు. 3 నెలల్లో మా బిల్లును తొక్కిపెట్ట నిలుపుదల చేయొద్దు, ఒకవేళ ఆ విధంగా తొక్కి పెడితే ఆమోదించినట్లెక్క అని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. సరే, వాళ్ళకు ఉన్నటువంటి రాష్ట్రపతికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలను మమ్మల్నే ప్రశ్నిస్తారని చెప్పి సుప్రీంకోర్టు కూడా లేఖ రాయడం జరిగింది 143 నిబంధన ప్రకారం. కాబట్టి ఏది చేసినా ఈ దేశంలో పేదలకు గరీబీ హటావు అని చెప్పి పేదలకు న్యాయం చేసిన, బ్యాంకులను జాతీయకరణం చేసిన, అదే విధంగా భూ పర్మిట్ చట్టం తెచ్చిన, ఆహార భద్రత చట్టం చేసిన, పేదలకు ఏది చేసినా సరే, భూ సంస్కరణ చట్టాలు చేసిన, మా 2013లో ఏది చేసినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసినాయి. వాళ్ళు చేయకపోతే తప్పకుండా మేము చేసి తీరతాం. మళ్ళీ రాహుల్ గాంధీ భవిష్యత్తులో తప్పకుండా ఈసారి ప్రధానమంత్రి అవుతాడు. అప్పటిదాకా బీసీలకు మేమన్న ఆర్డినెన్స్ ద్వారా ఇప్పుడు మేము ఏం చేసినాం, పంచాయతీరాజ్ చట్టం 285 నిబంధన సవరించి దాన్నన్న కనీసం ఆమోదించమని చెప్పి కానీ ఆమోదించట్లేదు. వాళ్ళు రాజకీయం చేస్తారు. దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ కు పేరు వస్తుంది. రాహుల్ గాంధీ వెంట బీసీలంతా జతగడతారు. రాహుల్ గాంధీని బీసీలంతా ఆశీర్వదించి ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెడతారు. కానీ మానవత్రాయ్ గారు ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోయింది, జంతర్ మంతర్లో చేతులెత్తేసింది. రాహుల్ గాంధీని ప్రధానం చేస్తేనే బీసీల 42% రిజర్వేషన్ బిల్లును అమలు పరుస్తా అని మరి దొంగ మాటలు చెప్తున్నట్టు కొంత బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం చెప్తారు దీనికి? నిజంగానే చేతులెత్తేసిందా? నిజంగానే ప్రధాని రాహుల్ అయ్యేంత వరకు బిల్లు ఆమోద ముద్ర వేయదా? ఇప్పుడు వాళ్ళు వేయకపోతే వాళ్ళ కర్మ అండేది. ఈయన చెప్పిన అదే అంటున్నాగా, ఇవాళ కేంద్రీయ విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్ కూడా అమలు చేసిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ దేశంలో నడుస్తున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు. కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశానికి మేలు చేసినాయి. బీజేపీ అనే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వీళ్ళని అంచివేసే ప్రయత్నం చేసినాయి. కాబట్టి తప్పకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఏ విధంగా జరపాలో మాకున్నటువంటి వ్యూహాత్మకంగా ముందుకు పోతాం. తప్పకుండా 42% రిజర్వేషన్లు ఇది ఒక రాష్ట్రమే కాదు, జాతీయ వ్యాప్తం అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎక్స్ ఖాతాలో వేశారు. ఇది తెలంగాణకు పరిమితం కాదు, జాతీయ వ్యాప్తంగా దీనికోసం ఆందోళన చేస్తాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ మానవత్రాయ్ గారు. సో ఒక్కసారి ముస్లిం అంశం ఒకటి తెర మీదకి వచ్చింది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ నాయకులతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముస్లింల అంశం చెప్తా ఉన్నారు బండి సంజయ్.